హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపాటి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళ టైటిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటది. ఇవాళ మీషో హోమ్ డెకార్ హాల్ చేయబోతున్నాను అనమాట. నాకు హోమ్ డెకార్ కావాలా? అవసరం లేదు, కానీ నేను కొన్నానా? కొనేసాను. ఎందుకు? టెంప్ట్ అయిపోయా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి టోటల్ 11 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 11 ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 300 ఆర్ 350. కానీ వాటి క్వాలిటీ ఎలా ఉండబోతుందో నేను కూడా మీ ముందే చూడబోతున్నాను. ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూడలేదు. సో ఫస్ట్ వచ్చేసి ఇది తీసేద్దాము. చాలా పెద్ద డబ్బానే ఉంది. యాక్చువల్లీ ఇది ఇవాళ డెలివరీ అయింది. సో ఇది తీసేద్దాము. దీని కథాకమామిషి ఏంటో చూసేద్దాం. ఇది మన ఫస్ట్ ఐటమ్. గోల్డ్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటంటే చిన్న చిన్న ప్లాంటర్స్ పెట్టుకోవడానికి. క్వాలిటీ ఈజ్ ఓకే. మొత్తం మెటలే అనమాట. సౌండ్ వినిపిస్తుంది కదా. దీనికి ఒక స్టాండ్ ఇది ఒకటి వచ్చాను అనమాట. చిన్నగా ప్లాంటర్ ఏదైనా టీవీ పక్కన గానీ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటది ఇది. సో ఇది మన ఫస్ట్ ఐటమ్. క్వాలిటీ ఈజ్ వెరీ నైస్. దీనికి ఈ కోపుగా ఉన్న వైపు పెట్టుకోవడానికి బ్లాక్ కలర్ కూడా ఇచ్చాడు అనమాట, తగలకుండా. కింద పైన మొత్తం 448 ఇచ్చినట్టున్నారు. సో దీని క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. ఇది మన ఎస్థెటిక్ గా ఉండడానికి బ్యాక్ డ్రాప్ లో పెట్టుకోవడానికి కూడా బాగుంటది అనమాట. ఇది నాకు తెలిసి 320 ఆర్ 350 పడి ఉంటది. నేను దీని యొక్క క్లోజ్అప్ కూడా యాడ్ చేస్తాను. అండ్ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కాస్ట్ కనిపిస్తూనే ఉంటది. సో నన్ను అడిగితే ఇది థమ్స్ అప్. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఇది మన సెకండ్ ఐటమ్. ఓ మై గాడ్, ఇది వాడు లిస్టింగ్ లో ఎలా అయితే పెట్టాడు సేమ్ ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. షో పీసెస్ అన్నమాట. ఇవేంటంటే పగిలిపోతే చాలా గట్టి ప్యాకేజింగ్ లో వచ్చింది. ఇది కూడా 300 చేంజ్ నాకు తెలిసి 250 రేంజ్ 250 to 350 రేంజ్ లో ఉంటది. చాలా ప్రిట్టీగా ఉన్నాయి. ఇదొకటి అండ్ ఇదొకటి. మీకు సౌండ్ వినిపించే ఉంటది. చాలా మంచి ప్యాకేజింగ్ లో పంపించాడు. చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఐ విష్ ఇది మంచిగా పెట్టుకోవడానికి నాకు ఒక ప్లేస్ ఉంటే బాగుండు. సూన్ అది కూడా వచ్చేస్తుంది. పక్కన మా మమ్మీ ఉంది, నాకు హెల్ప్ చేస్తుంది. అందుకే ఊరికే అటు చూస్తున్నా మా మమ్మీ సౌండ్ చేస్తుంది అని చెప్పేసి. వెరీ 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 బిగ్ థమ్స్ అప్. దీన్ని కూడా నేను క్లోజ్అప్ వీడియో యాడ్ చేస్తాను. సౌండ్ వినండి. చాలా ప్రిటీగా ఉంది. ది బెస్ట్ క్వాలిటీ ఇది. నేను ఇదే సైజ్ ఎక్స్పెక్ట్ చేసాను. యాక్చువల్లీ ఇంకా ఇంతకన్నా చిన్నగా కూడా రావచ్చు అనుకున్నా, బట్ చాలా బాగుంది. ఇది ఏంటంటే టీవీ ఏరియాలో పైన షోకేస్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటది. రియలీ 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 గుడ్ ఐటమ్. ఇది మన సెకండ్ ఐటమ్. నా దగ్గర నుంచి అయితే డబుల్ థమ్స్ అప్. నాకు చాలా నచ్చింది. వెరీ వర్త్ ద మనీ అనమాట. ఇదేంటంటే మనకి ఢిల్లీలో బంజారా మార్కెట్ వాటిట్లో దొరుకుతాయి అనమాట తక్కువకి. అక్కడి నుంచి మనకి ఇక్కడికి రావడం అనేది ది గ్రేట్ అనమాట. అసలు నిజంగా చాలా బాగున్నాయి. నో వర్డ్స్ ఫర్ దిస్ ఐటమ్ నాకైతే మాత్రం. ఇది మన థర్డ్ ఐటమ్. ఇది చూస్తుంటేనే మీకు అప్ప ఎంతో బాగుందో అనిపిస్తుంది కదా. చాలా బాగుంది. ఇది కూడా షో పీస్ ఐటమే అనమాట. దీనికి ఇట్లా గ్లాస్ ట్యూబ్ ఒకటి విడిగా ఇచ్చాడు. దీని ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. ఇదైతే జస్ట్ 200 చేంజ్. నిజంగా చాలా బాగుంది. పెద్దగా కూడా ఉంది. ఇందులో ఏదైనా లైవ్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదా షోకేస్ కి ఏదో ఒక మొక్క పెట్టుకోవచ్చు. దీని నెక్స్ట్ ఐటమ్ దీనిలో పెట్టి చూపిస్తాను ఆగండి. ప్లస్ దీనికి నాదైతే వెరీ 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 బిగ్ థమ్స్ అప్. చాలా బాగుంది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఇది కూడా 200 చేంజ్ లోనే. నిజంగా నా ముఖం మీద నుంచి ఆ స్మైల్ అయితే వెళ్ళదండి. ఈ వీడియో మొత్తం హోమ్ డెకార్ ఎవరికి నచ్చదు. అలాంటి ఇంత మంచి క్యూట్ ఐటమ్స్ ఉంటే ఇంకా అస్సలు సూపర్ గా ఉంటది కదా. సో దీని లోపల పెట్టే పువ్వులు కూడా చూపిస్తాను ఆగండి. దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ ఐటమ్. దీనిలో పెట్టడానికి నేను ఈ పువ్వులు కొన్నాను అనమాట. ఎంత ప్రిట్టీగా ఉన్నాయో కదా. చాలా బాగుంది. ఇది ఇలా పెట్టేసి వీటిని ఇంకాస్త ఓపెన్ గా చేయొచ్చు అనమాట. సో ప్రిట్టి. చూడండి ఎంత బాగుందో కదా ప్రిట్టీగా. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇది వచ్చేసి 150 చేంజ్ ఆ చేంజ్ లో వచ్చేసింది. సూపర్ క్వాలిటీ అంటే ఇట్స్ ఓకే.
వావ్ అన్నట్టేం లేదు, బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది. మనం లైవ్ ప్లాంట్స్ పెంచుకోలేం, ఏం చేస్తాం, ఇంట్లో గ్రీనరీ కోసం ఇలాంటివే కదా పెట్టుకునేది. వెరీ గుడ్. ఈ రెండు కాంబినేషన్ లో చాలా బాగుంది కూడా చూడ్డానికి. నేను మీకు క్లోజప్ లో యాడ్ చేస్తాను. ఈ రెండు అయితే వెరీ 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 బిగ్ థమ్స్ అప్. మన 5th ఐటమ్ ఇది. సో ప్రిటీ కదా. బట్ ఇదేంటంటే ఇందులో వస్తుంది అనుకున్నా, బట్ కాపర్ గోల్డ్ లో వచ్చింది. ఈ లీవ్స్ ని మనం బయటికి తీసుకోవచ్చు. టీ హోల్డర్ లాగా అనమాట. టీ హోల్డర్ కదా, వాట్, టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని హోల్డ్ చేయడానికి. ఇవి కూడా షోకేస్ లా పెట్టుకోవడానికి చాలా బాగుంటది. లేదా సెంటర్ టేబుల్ మీద ఇట్లా పెట్టేసుకుంటే రెండిట్లో క్యాండిల్స్ పెట్టేసి వెలిగిస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా 200 చేంజ్ లోనే వచ్చినాయి. సూపర్ క్వాలిటీ ఈజ్ ఓకే, నైస్. చూడ్డానికే కదా, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. మెటలే అనమాట. ఇవేంటంటే కుందన్స్ ని వైర్ తోటి ఇట్లా కుట్టేశారనమాట. క్వాలిటీ ఈజ్ వెరీ నైస్, సూపర్ బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. దీనికైతే నేను సింగిల్ థమ్స్ అప్ ఇస్తున్నా, ఎందుకంటే నేను ఈ కలర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మరి చెటాక్ గోల్డ్ వచ్చింది అనమాట, కొడుతున్నట్టు. గోల్డ్ కదా, కాపరిష్ గోల్డ్ వచ్చింది. రోజ్ గోల్డ్ టైప్ వస్తుంది అనుకున్నా, బట్ ఇది కూడా ఓకే, బాగుంది. థమ్స్ అప్, అ వెరీ 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 బిగ్ థమ్స్ అప్, బాగుంది. మన 6th ఐటమ్ ఇట్లాంటి చిన్న చిన్న మనం డిమార్ట్ లో చూసే ఉంటాం కదా, ఇందులో కూడా పెట్టాను అనమాట. ఇవి లైక్ 120-150 రేంజ్ లో ఉన్నాయి. మ్యాక్రమే వాల్ హ్యాంగింగ్ ఉంటది కదా, దాని మీద పెట్టడానికని ఇట్లాంటి 2 పీసెస్ ఆర్డర్ చేశాను. ఇదొక రకం అయితే, ఇంకో రకం ఉంది. క్వాలిటీ ఈజ్ ఓకే. ఇవన్నీ ప్లాస్టిక్ తో చేసినయే, బానే ఉంది. చూడ్డానికి అయితే బాగుంది కదా, చూడండి నా ముఖం పక్కన బాగుంది. 150 రూపీస్. హోమ్ డెకోర్ హాల్. పైగా నేను ఈ హోమ్ డెకోర్ హాల్ ఎందుకు చేస్తున్నానంటే, నన్ను మీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఒక పోల్ పెట్టాను అనమాట. అక్కడ దాదాపు 40% వెరీ క్లోజ్ కాల్ అనమాట. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కి, దీనికి హోమ్ డెకోర్ హాల్ కి, దీనికి ఒక 2-3% ఎక్కువ వచ్చింది హోమ్ డెకోర్ హాల్ కి. అందుకని నేను ఫస్ట్ అయితే హోమ్ డెకోర్ హాల్ చేసిన, దాని తర్వాత ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కూడా హాల్ చేస్తాను అనమాట. ఇది కూడా నైస్, వెరీ గుడ్ క్వాలిటీ, బాగుందండి కదా. 120-150కి ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డీల్. ఒకవేళ మా ఇల్లు మంచిగా ఉండుంటే ఇవన్నీ నేను ఉంచుకొని మంచిగా డెకరేట్ చేసేదాన్ని. ఏం చేద్దాం, సూన్ అది కూడా త్వరలోనే అయిపోతుందిలేండి, పర్లేదు. పోపట్ అయిపోయింది. నేను పింక్ పెట్టాను అనుకున్నా, అది అలా అనుకుంటున్నా. నేనైతే ఒకటి ఫుల్ గ్రీన్, ఒకటి ఫుల్ పింక్ పెట్టాను. ఫుల్ గ్రీన్ కి బదులు వాడు గ్రీన్ అండ్ పింక్ ఇచ్చినాడు, ఇందాక చూపించింది. ఇది సెకండ్, ది పింక్ కలర్ ది ఫుల్ పింక్ పెట్టాను అనమాట. ఇదొకటి అదొకటి పెడదాం అన్నట్టు పెట్టాను, పోపట్ చేసాడు. ఫుల్ గ్రీన్ బదులు కాకుండా వాడు డ్యూయల్ కలర్ ఇచ్చాడు. ఇదైతే మొత్తం ఒత్తుకుపోయి వచ్చింది, బాగుంది. ఇది కూడా సేమ్ చెప్పాను కదా, మ్యాక్రమే వాల్ హ్యాంగింగ్ కి పెడదాం అనేసి ఇది తీసుకున్నాను అనమాట. నైస్ క్వాలిటీ, గుడ్ గుడ్ గుడ్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాక్రమే వాల్ హ్యాంగింగ్స్ అన్నాను కదా, ఇదిగోండి. ఈ రెండు సెట్ ఆఫ్ 2 140 or 150 పడ్డాయి. ఒక్కొక్కటి దీని మీద పెడదామని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఇలా హ్యాంగ్ చేసి పెడదామని అన్నట్టు నేను తీసుకొచ్చాను అనమాట. 120-150కి. ది బెస్ట్ క్వాలిటీ అంటే కాదు, ఇదేంటంటే ఈ వేస్ట్ తోటి చేస్తారు చూడండి, చెక్క వేస్ట్ తోటి, అలాంటిది అనమాట. దీన్ని ఏదో అంటారు ఈ చెక్కని, ప్లైవుడ్ కాదు, అంత క్వాలిటీ చెక్క అయితే కాదు, బట్ ఏదో షోకేస్ కి పెట్టుకోవడానికి అన్నట్టు అనమాట. ఇది కూడా పర్లేదు, బానే ఉంది. మనం పెడుతున్న 130-140 కాస్ట్ కి ఇట్స్ నాట్ ఎ వెరీ బ్యాడ్ డీల్ అనమాట. ఇట్లాంటి రెండు వచ్చినాయి 140-150కి. ఇలా పెట్టుకోవచ్చు కదా, ఇట్లా వాల్ కి హ్యాంగ్ చేసేసి ఆ రెండు ష్రబ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు దీని మీద పెట్టేద్దాం అన్నట్టు తీసుకొచ్చాను అనమాట. పర్లేదు, ఇట్స్ ఓకే. సింగిల్ థమ్స్ అప్ ఇస్తున్నాను. ది బెస్ట్ అని నేను చెప్పాను, బట్ ఓకే 140-150 రేంజ్ కి. నెక్స్ట్ చూసేద్దాం. ఈ నెక్స్ట్ పీస్ వచ్చేసి మీ ఆంటీ గారి సెలెక్షన్ అనమాట. ఇట్లాంటి ఫ్రేమ్స్ ఇవి 3 ఉన్నాయి అనమాట. ఇలాంటివి 3 ఉన్నాయి. సో ఇవి 3, ఇవి A4 సైజ్ అనుకోవచ్చు. A4 సైజ్. ఇవి అంటించుకోవడానికి డబుల్ సైడెడ్ టేప్ కూడా ఇచ్చారనమాట. ఇది వెనకాల చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇట్స్ నాట్ గ్రేట్ క్వాలిటీ. 100 చేంజ్, ఇది కూడా 120-130 చేంజ్ లో అనమాట.
ఓకే అన్నమాట. మీరు కొద్దిగా ఇట్లా అంటే ఇరిగిపోద్ది, ఇది గట్టిగా ఇలా అన్నాం అనుకోండి ఇరిగిపోతాయి. పర్లేదు, ఊరికి అట్లా గోడ మీద ఉంటది అంతే కదా, బానే ఉంటది. ఒకవేళ వీలైతే ఇదైతే మీరు స్కిప్ చేయొచ్చు, చూడ్డానికి బాగున్నాయి. బట్ నాకు కావాలి, తప్పదు, నచ్చలేదు అనుకుంటే గనక యూ కెన్ ట్రై దీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ అండి. ఇవి లిస్టింగ్ లో నాకు 2 చూపించాడు, 2 వస్తాయి అనుకున్నా, తీరా చూస్తే సింగిల్ పీస్ వచ్చింది. నేను ఒకసారి చెక్ చేస్తాను అవి 2 రావాలో 2 పీసెస్ రావాలో. బట్ ఎనీ హౌ ఇదేంటంటే కాస్త యాంటిక్ పీస్ టైప్. ఇది కూడా షోకేస్ ఐటమే, చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. బట్ చాలా చిన్నగా వచ్చింది, ఇంకొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నా. బట్ చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది ఇది. ఓకే 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 టైప్స్. అమ్మాను దాని చిన్నది బిడ్డ, ఇది బాగుంది. యాంటిక్ పీస్ టైప్, బ్లాక్ పాలిషింగ్ వచ్చింది అనమాట. చూడ్డానికి అయితే బాగుంది కానీ మరీ చిన్నగా ఉంది. ఓకే, సింగిల్ థమ్స్ అప్. ఇవి 2 రావాలో 1 రావాలో మరి నేను చూస్తాను ఒకసారి. కింద ఇట్లా నట్స్ తోటి వీటిని ఫిట్ చేశాడు. ఇది మొత్తం మెటలే బై ద వే, ఏం మెటలో నన్ను అడగండి, నాకు తెలీదు. ఓకే, నాట్ ఎ బిగ్ డీల్, అంతే. ఇది వచ్చేసి మన లాస్ట్ పీస్ అన్నమాట. ఫిడల్ లీవ్స్ అంటారు కదా, ఇది అదే. ఫిడల్ లీవ్స్ ఏనా కాదు మరి అట్లా అంటారు కదా, ఇది అదే అన్నమాట. ఇట్లా ఉన్నాయి. ఇవేంటంటే పెద్దగా స్ప్రెడ్ చేయొచ్చు. మెటల్ది కొన్నాను కదా చిన్నది, దానిలో పెడదాం అన్నట్టు ఇది తీసుకున్నాను, చూపిస్తాను మీకు. మొత్తం ఇవి 6 or 12 లీవ్స్ అన్నమాట. ఇంకా పెద్దగా వస్తాయి అనుకున్నా, మరీ చిన్న లీవ్స్ వచ్చినాయి. ఇట్స్ ఓకే, వీటిని స్ప్రెడ్ చేసి పెడితే బానే ఉంటది. ఈ టబ్ లో ఇసుక గానీ అలాంటిది వేసి దీనిలో గుచ్చితే అలా ఇట్లా నిలబడుతుంది అనమాట. బాగుంది, నైస్ క్వాలిటీ. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ పీస్. అన్ని ఎలా ఉన్నాయి మీరే చెప్పండి. నా ఫేవరెట్స్ అయితే ఈ మెటల్ ప్లాంట్ స్టాండర్ అండ్ ఇంకోటి వచ్చేసి చిన్నది ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా, చిన్న గ్లాస్ ట్యూబ్ లాంటి వచ్చి అదొకటి నాకు బాగా నచ్చింది, అది సెకండ్ ఐటమ్. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చేసి ది ఫస్ట్ అయితే చిన్న చిన్న ఈ పింగాణితో వచ్చినాయి కదా 3 పీసెస్, అవైతే ది క్యూటెస్ట్. మీరు కొనకపోయినా అవి మాత్రం కొనండి, నిజంగా చాలా బాగున్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి అనమాట. సో ఇవాళ మన ఈ వీడియోకి ఇదే అనమాట. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే అండి, నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా చేశాను, ఇంకా చేస్తాను కూడా. ఒకసారి నా ఛానల్ చూడండి, మీకు ఒకవేళ నచ్చితే గనక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు పర్టికులర్ గా నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇవాళకి అంతే. ఇంకో మరి కొత్త హాల్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.